అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి ఇందిరా మైదానం ఇండోర్ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు జేసీ శుభం బన్సల్, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్ మరియు తదితర పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తీసుకునే విధాలుగా తిరిగి శ్వాస తీసుకుని పూర్తిగా తయారు చేస్తున్నవాడు తల ఉత్తరాసనం నిదానంగా భుజంగాసనం పొజిషన్, రెండు పాదాలు దగ్గరగా పెట్టుకుని పూర్తికి చాపి ఉంటాం. మనము భుజంగాసనం అందరికీ నమస్కారం. మనము గడిచిన మే 21 నుంచి జూన్ 21 తారీఖు వరకు యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా జూన్ 21 తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం ఇచ్చే ఉన్నారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కోసం. దీంట్లో భాగంగానే లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మాస్టర్ ట్రైనర్స్ని అదేవిధంగా ప్రతి విలేజ్
వార్డులో ఉన్నటువంటి అందరినీ కూడా మనము సిటిజన్స్ని రిజిస్టర్ చేసి వాళ్ళని సుమారుగా జిల్లాలో 6,000 వెన్యూస్ని గుర్తించి అక్కడ మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 14న పెద్ద ఎత్తున 21వ తారీఖుకి ఒక రిహార్సల్ కార్యక్రమం కింద 21వ తారీఖున మనం ఎట్లయితే చేయబోతున్నామో అదేవిధంగా ఈరోజు ఆల్ వెన్యూస్ జిల్లాలో 6,200 వెన్యూస్లో, అదేవిధంగా అన్ని మండల హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మనం ఈ యోగా కార్యక్రమాల్ని కామన్ యోగా ప్రోటోకాల్ని కూడా ఆచరించడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఇవాళ అన్ని స్కూల్స్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటికే మన జిల్లాలో సుమారుగా 9 లక్షలకు పైచిలకు సిటిజన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా దశల వారీగా కూడా ట్రైన్ చేయడం జరిగింది. ఈ యోగా అనేది మన జీవితంలో ఒక దినచర్యలో భాగంగా అవ్వాలనే ఉద్దేశంతో 21వ తారీఖు తర్వాత కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా యోగాని వాళ్ళ దినచర్యలో భాగంగా ప్రతిరోజు చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది. ఇప్పటికే మన జిల్లాలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో మనము యోగాని నిర్వహిస్తున్నాం. చంద్రగిరి ఫోర్ట్లో చేశాము. అదేవిధంగా మనం అతి త్వరలోనే శ్రీకాళహస్తి టెంపుల్లో, అదేవిధంగా పులికాట్ సరస్సు దగ్గర, షార్ దగ్గర కూడా చేయబోతున్నాం. అదేవిధంగా ఈ వారంలోనే మనము సెలబ్రిటీస్ అందరితో కూడా తిరుపతి పట్టణంలో కూడా 5,000 మందితో మనము యోగాని ఆచరించడం జరుగుతుంది. ఇదంతా కూడా మనందరికీ యోగాంధ్ర క్యాంపెయిన్ని పెద్ద ఎత్తున టేకప్ చేసి ప్రతి ఒక్క జీవితంలో యోగా భాగస్వామ్యాలనే మనము ఒక ముఖ్య ఉద్దేశం.